హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయమ్మని. ఇప్పుడైతే మనము పుదీనా పలావ్ చేసుకుంటాం. వాటికి కావాల్సిన సరుకులు చూపిస్తాను రండి. ఇవి ఎర్రగడ్డలు, 3 ఎర్రగడ్డలు, 2 క్యారెట్లు, 10 పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు, జీడిపప్పు, మిల్ మేకరు, బియ్యము, సామాన్లు ఇవి బిర్యానీలు వేసుకునేవి, స్వీట్ కార్ను, సాల్ట్, పుదీనా, అందులో కావాల్సిన పుదీనా. స్టవ్ వెలిగించుకుందాం, కుక్కర్ పెట్టుకుందాం, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాం. గంటలు నూనె, బిర్యానీ సామాన్లు వేసుకున్నాము. జీడిపప్పు, బిర్యానీ ఆకు, పట్టా మొగ్గ, చూడండి. వేగించుకున్నాము. ఇవి ఆకులు అవి వాడ్చుకుంటాం. వేసుకున్నాం. ఈ ఎర్రగడ్డలు బాగా దోరగా వేగించుకోవాలి. ఇప్పుడైతే తెల్లగడ్డలు, అల్లము, జీడిపప్పు, తెల్లగడ్డలు మిక్సీ పట్టుకుంటుండా. పుదీనా, కొత్తిమీర. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ ఎర్రగడ్డలు వేగే లోపల మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే పుదీనా కూడా వేసి మిక్సీ పట్టి ఆడించుకోవాలి. ఒక కట్ట అయితే పుదీనా వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. ఈ ఎర్రగడ్డలు వేగే లోపల మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాటిల్ కొనుక్కోండి, రాగి బాటిల్ నీళ్ళు తాగితే మంచిది ఆరోగ్యానికి. పుదీనా మంచిది. పుదీనాతో ఇలా పలావ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. మీ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారు. అందులో పోషకాలు చాలా బాగా ఉంటాయి. ఇది తినేదానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఎర్రగడ్డలు అయితే ఇలా వాడ్చుకోవాలి బాగా. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వాడిపోయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కంకులు అనేది ఒంటికి మంచిది, బాగా బలంగా ఆరోగ్యంగా ఉంటాము ఇవి తింటేను. ఇవి కూడా కొంచెం బాగా వాడుకొని ఈ వాడిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా వాడాలి. స్వీట్ కార్న్, క్యారెట్ ఇవి కొంచెం వాడిన తర్వాత మిల్ మేకర్. అలాగైతే బాగా అన్నీ వాడుకోండి. ఇలా ఎర్రగడ్డ బాగా వాడుకున్నప్పుడు బాగా టేస్ట్గా బాగుంటుంది. ఇందులో ఇప్పుడైతే మిల్ మేకర్ వేసేద్దాం. ఇవి కూడా బాగా ఇట్లా కలిసి బాగా వాడాలి. వాడిన తర్వాత లాస్ట్ పుదీనా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇందులో తగినంత సాల్ట్, బాగా హెల్తీగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్లు పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు. ఇది లంచ్ బాక్స్లో పంపించేదానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనము పుదీనా, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లము,
అన్నీ ఆడించుకున్న పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. దీన్ని కూడా దీంట్లో వేసి బాగా వాడ్చాలి. పచ్చి వాసన పోయిన దాకా వాడ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా పచ్చి వాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అయితే పచ్చి వాసన పోయిన దాకా బాగా వేగించుకున్నాము. పుదీనా అల్లం పేస్టు అన్నీ జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు నీళ్లు పోస్తున్నాము. నేనైతే 4 గ్లాసులు బియ్యం పోసుకున్నాను. 8 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను. ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. కారం లేకుండా ఘాటుగా లేకుండా బాగుంటుంది. మీరైతే అలాగే చేసుకోండి. పచ్చిమిర్చి ఆడిస్తాం కాబట్టి ఈ నిమ్మకాయ పిండినప్పుడు ఘాటు లేకుండా పిల్లలు బాగా తింటారు. అన్నం కూడా టేస్టీగా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ అనేది ప్రతి ఒక్కరు తినొచ్చు, అందరూ తినొచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం. 3 విజిల్ ఇస్తే ఆపేసుకోవాలి. ఇప్పుడైతే 3 విజిల్ ఇచ్చేసినాయి. ఇప్పుడు పుదీనా పలావు చూస్తున్నాం. చూడండి, దీంట్లోకి పెరుగు పులుసు, టమాటా పచ్చడి. పుదీనా పలావు బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చేశాను. మీకు ఏమేమి కావాలో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి, చేసి చూపెడతాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.